ఎంత మంచి మాటలు దేవుడు మనకి వినిపించారు. నేను ఏమైతే కొన్ని మాటలు నేను చెప్పాలనుకున్నాను అన్నీ అమ్మగారు చెప్పేశారు. చెప్పడానికి కూడా ఏమీ లేవు, మిగలలేదు. కానీ తల్లిదండ్రులు మనతో ఉన్నప్పుడు మనకేం తెలియదు, వాళ్ళ విలువ మనకు తెలియదు. వాళ్ళు దూరం అయినప్పుడు వాళ్ళు ఏంటి అన్నది తెలుస్తుంది. ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు? చేతులెత్తండి. భార్య భర్తలు ఇద్దరు కలిపి ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి ఒక్కసారి భర్తలుగా ఇక్కడ ఉన్నవాళ్ళు భార్యలుగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. నేను ఒక్క విషయం తల్లిదండ్రుల గురించి అందరి గురించి అమ్మగారు చెప్పేశారు. ఒకే ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను, అంటే విత్ మై ఎక్స్పీరియన్స్ భర్తలైన వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నాను. దీన్ని తప్పుగా తీసుకోవద్దు. భార్య హృదయంలో ఎప్పుడు ఏమైనా ఉందా అడిగారా మీరు ఎప్పుడన్నా? వాళ్ళ తల్లిదండ్రుల పక్షంగా వాళ్ళ తల్లిదండ్రులు మీరు ప్రేమించారా? అన్నీ విడిచిపెట్టి మొత్తాన్ని వదిలేసి మీ ఇంటికి కంప్లీట్గా వచ్చేస్తుంది. హిందూ ఆచారాలు కానీ, తెలుగు ఆచారాలు కానీ, క్రిస్టియన్ ఏదైనా కూడా భర్త ఏమంటారు? సమస్తం అని చెప్తూ ఉంటారు కదా, లోకరీతిగా చూసుకుంటే. మరి అలా మీ భార్యకి ఏం కావాలి, ఏం కోరుకుంటుంది, లేకపోతే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని కానీ, వాళ్ళ విషయంలో తను ఏదైనా చేయాలని కానీ, తన ప్రేమని అందించాలని కానీ అనుకున్నప్పుడు మీరు ఏమైనా చేశారా? భర్తలుగా ఎప్పుడన్నా అడిగారా? ఈరోజు నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నాతో ఈ మాట. ఐ డోంట్ నో, నేను అస్సలు దీని విషయంలో ప్రిపేర్ అవ్వలేదు, ఏమీ లేదు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే వచ్చింది ఆ వర్డ్. మరి ఆ విషయంలో మీకు ఏమైనా డిజైర్స్ ఉన్నాయమ్మా హృదయంలో? తల్లిదండ్రులకి గుర్తు చేసుకోవాలని కానీ, వాళ్ళ విషయంలో ఏమైనా బాధ అలాంటిది ఉన్నప్పుడు ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా పేరెంట్స్ మీ భర్తలతో? నేను షేర్ చేసుకుంటాను, నా హస్బెండ్తో నేను షేర్ చేసుకున్నాను చాలాసార్లు. నాకు సపోర్ట్గా ఉన్నారు నా హస్బెండ్. నా తల్లిదండ్రులు ఎప్పుడు తోసివేయలేదు. వాళ్ళకి ఏది నేను చేయాలనుకున్నానో ఆయన నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు, అంత సహాయం చేశారు. నేను ఎలోన్ కాదు, ఇద్దరమైనా ఒకటిగానే నా పేరెంట్స్ విషయంలో నేను ఆ విధంగా ముందుకెళ్ళగలిగాను ప్రతి విషయంలో. ఈరోజు నా తల్లి జన్మదినం, బర్త్డే, అలాగే ఫాదర్స్ డే కూడా కదా. అయితే పోయిన సంవత్సరం మేమందరం తెలీదు, ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు మేమందరం వెళ్ళలేదు. అందరం కలిసి మొత్తం సిస్టర్స్, మా చెల్లి పిల్లలు, మా పిల్లలు, మా ఫ్యామిలీస్ కలిపి కార్లు బుక్ చేసుకొని వెస్ట్ గోదావరిలో ఉంటారు మా మదర్, అక్కడికి వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు ఆమె చాలా వీక్గా ఉన్నారు. కానీ ఈ దినం మా మధ్యలో ఉండరని మాకు తెలియదు ఆ రోజు. మరి దేవుడి సమయం సరైంది కదా, అది ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేము. ఆ రోజు మేము ఆమెతో స్పెండ్ చేయడం జరిగింది. చాలా సంతోషపడిపోయింది ఆమె మమ్మల్ని చూసి. ఇంత పెద్ద కేక్ నేను తీసుకొని వెళ్ళాను ఆమె దగ్గరికి. కొత్త కన్స్ట్రక్షన్, ఉన్నదాన్ని కొంచెం రీకన్స్ట్రక్ట్ చేశారు. దానిలో మేము తన బర్త్డే సెలబ్రేట్ చేయడం జరిగింది. అస్సలు బాగాలేదు. వచ్చేయమ్మ అంటే కూడా మా దగ్గరికి రాలేదు, అమ్మ ఒప్పుకోలేదు. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, బాగా వృద్ధులైన వారు, విత్ మై ఎక్స్పీరియన్స్, బాగా వృద్ధులైన వాళ్ళు మీరు చేసుకోలేని పక్షంలో పిల్లల సపోర్ట్ తీసుకోండి. ఇక్కడ ఏదో పోతుంది, ఇల్లు పోతుంది, వాకిలు పోతుంది, లేకపోతే సామాను పోతున్నాయి అనుకొని మీ ఆరోగ్యం పాడు చేసుకొని ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. వెళ్ళిపోండి పిల్లల దగ్గరికి. కొంచెం ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత మళ్ళీ రండి. పిల్లలైన వాళ్ళకి, భర్తలైన వాళ్ళందరికీ చెప్తున్నాను, మీ పేరెంట్స్ అయినా, భార్య పేరెంట్స్ అయినా మీకు తల్లిదండ్రులతో సమానమే కాబట్టి వాళ్ళని కూడా కాపాడండి. ఎందుకంటే ఆమె హృదయంలో వాళ్ళ పేరెంట్స్ పోయిన బాధ మీకు చెప్పదు, అది లోపల లోపల కొల్లిపోతూ ఉంటుంది. పిల్లలు కూడా గ్రహించరు ఆ విషయాన్ని. ఆ లోపల లోపల ఆ మదర్కి, ఆ ఫాదర్కి ఉన్న ఎఫెక్షన్, ఎవరికైనా కూడా మదర్ ఫాదర్ అంటే మదర్ ఫాదర్, వాళ్ళు ఎవరైనా కానీ ఎంత కఠినంగా ఉన్నా కూడా పేరెంట్స్ని ప్రేమిస్తారా లేదా? ఆ విధంగా మేము మా పేరెంట్స్ని ప్రేమించాము. మీ భార్య హృదయాల్లో ఉన్న వాళ్ళని ఓదార్చండి. వాళ్ళ పేరెంట్స్ విషయంలో మీరు అడగండి, నేనున్నాను నీకు అని ధైర్యం చెప్పండి. ఎప్పుడైనా కూడా వాళ్ళైతే నా చిన్న విషయాల్లో
వారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు కొంచెం సపోర్ట్ చేయండి, అది వాళ్ళకి ఊరట కలగజేస్తుంది. ఆ విధంగా మేము మా ఫ్యామిలీ అంతా వెళ్ళి అక్కడ స్పెండ్ చేసి వచ్చాము. చాలా సంతోషంగా ఉన్నది ఆమె. కానీ అనుకోని విధంగా సడన్గా ఆమెకి సెల్యులైటిస్ అని వచ్చింది. అది షుగర్ వల్ల షుగర్ ఎక్కువై వచ్చేసింది, అది తెలియలేదు మాకు. ఇక్కడ హాస్పిటలైజ్ అయ్యారు నా దగ్గరే. మేమంతా కలిపి చూసాము, చాలా శ్రద్ధ చేసాము, బతికించుకోవాలని చాలా ప్రయాసపడ్డాము. అసలు చనిపోతారు అన్నదే మేము అసలు ఊహించలేకపోయాం అనమాట. నెల రోజులు అసలు భయంకరమైన స్ట్రెస్ అనుభవించింది. ఆ బాధ నేను నా లైఫ్ టైం నేను మర్చిపోలేదు, ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను. ఆమెకి అది ఆపరేషన్ చేసిన తర్వాత ఆమెకి డయాలసిస్ చేశారు. ఆ డయాలసిస్ చేసినప్పుడు వేసిన మెడిసిన్స్ వల్ల ఆమెకి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఆ కిడ్నీ ఎఫెక్ట్ వల్ల ఆమెకి డయాలసిస్ చేయాల్సి వచ్చింది. అందుకని ఆమె ఎక్కువ బాధపడిపోయింది డయాలసిస్కి వెళ్ళినప్పుడు. సో అందుకని ఆమె హాస్పిటల్లో ఉండి పేర్లు చదువుతో సుజాతమ్మ. నేను నిద్రపోతా ఉన్నప్పుడు కూడా మధ్యరాత్రిలో కూడా ఒక్కొక్కసారి సడన్గా నాకు మెలకు వచ్చేస్తుంది, నిద్ర పట్టదు. ఆ వర్డ్స్ నా మైండ్లో ఇంగురు తిరుగుతూ ఉంటాయి. ఆ హృదయం కలిసివేస్తూ ఉంటుంది అనమాట. మర్చిపోయామనుకొని తిరుగుతూనే ఉంటాం సాధారణంగా, కానీ అది హృదయం ఎవరికి కనిపించదు, దేవుడికి ఒక్కడికే తెలుసు ఆ విషయం. సో నా మదర్ బ్లెస్డ్, మమ్మల్ని చాలా ఆమె కూడా చాలా కష్టపడ్డారు. నా ఫాదర్తో పాటు ఆమె కూడా ఉమెన్గా సపోర్ట్ చేసింది నా మదర్. మాకు అంత పెద్ద గొప్పవాళ్ళేం కాదు, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా సిస్టర్ నేను బీటెక్ చేసాం, ఇద్దరం సివిల్ ఇంజనీరింగ్ చేసాం విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో. అండ్ దెన్ ఒక టైప్ ఇన్స్టిట్యూట్ ఉండేది, మా మదర్ టైప్ ఇన్స్టిట్యూట్ ఇన్స్ట్రక్టర్గా చేసేవాళ్ళు. అంటే ఆమె చదువుకున్నది 10th క్లాసే, నన్ను కడుపులో వేసుకొని పెళ్లి చేసుకుంది. 15 yearsకే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత నుంచి ఆమె ఇట్లా మా మదర్ డాడీకి సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ 5 పిల్లలతో కొంచెం కష్టపడేవాళ్ళు, మా డాడీ కూడా శాలరీస్ సరిపోక. తర్వాత ఒక బిజినెస్ పెట్టుకున్నారు, ఫ్యాన్సీ షాప్ అని, ఇట్లా తర్వాత బుక్ షాప్ అని అట్లా పెట్టుకున్నారు. చిన్న సపోర్ట్గా మాకు కావాల్సిన జిరాక్స్లు, స్టడీస్కి కావాల్సిన జిరాక్స్ బండిల్స్ మేము అక్కడే జిరాక్స్ షాప్ ఉండే దానిలోనే తీసుకొని మేము చదువుకునేవాళ్ళం. అట్లా మా మమ్మీ బాగా కష్టపడేవాళ్ళు, మాకు సపోర్ట్ చేస్తా. మేము కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటే ఏదో ప్రిపేర్ చేసి మాకు వద్దు అన్నా కూడా అన్నం ముద్దలు పెట్టి పంపించేవాళ్ళు. అట్లాంటి ప్రేమని ఆమె అందించింది. చివరి వరకు కూడా మమ్మల్ని ఎంతగానో. మా సిస్టర్ గురించి సార్ చిన్న చెల్లి ఆకరాం, మా అందరికన్నా 5వ అన్నమాట, సమత పేరు. వాళ్ళ పిల్లలు ఇద్దరు అక్కడ వచ్చారు, ఇక్కడ మా పాప వచ్చారు. సో ఆ విధంగా కష్టపడింది. అలాగే మా ఫాదర్ కూడా అలాగే సపోర్ట్ చేస్తే, చదువు అంటే చాలా ఇష్టం మా డాడీకి. బీటెక్ చదువుకొని నేను పెళ్లి చేసుకొని వచ్చేసిన తర్వాత కూడా మా హస్బెండ్ కూడా నా చదువు చూస్తే ఆయన చేసుకున్నారు. చెప్పాలంటే బీటెక్ కంప్లీట్ చేసింది, ఏదైనా ఉద్యోగం చేస్తుందేమో, తర్వాత అయినా తన సర్టిఫికేట్ యూజ్ అవుతుంది అనుకున్నారు. అట్లా కూడా నా స్టడీ చూసి కూడా ఆయన ఇష్టపడ్డారు, చేసుకున్నారు. మా ఫాదర్ అయితే ఉద్యోగం చేయట్లేదని కుండలు కడగడానికి చదివించాను నేను ఇంత చదువు అని ఎప్పుడు తిడతా ఉండేవాళ్ళు. ఎవరికైనా పాలిటెక్నిక్ సూపరింటెండెంట్గా చేశారు మా ఫాదరు అందరినీ ఎంకరేజ్ చేసేవాళ్ళం మా చదువు విషయంలో. పూర్ పీపుల్ వచ్చిన వాళ్ళందరికీ, ప్రతి వాళ్ళకి పాలిటెక్నిక్ కాలేజ్ జాయిన్ చేయటం, లేదా వాళ్ళకి కోర్సులు కంప్యూటర్ కోర్సెస్లో జాయిన్ చేయించడం, లేకపోతే టెక్నికల్గా ఏదైనా సపోర్ట్ చేయడం, ఉన్న చిన్న అమౌంట్లోనే మనీ సపోర్ట్ చేసేవాళ్ళు, లేదా ఇంటికి తీసుకొచ్చి పెట్టేసేవాళ్ళు. 5 పిల్లలు మేము ఉండేవాళ్ళం. పోర్షన్ స్ట్రైట్గా ఉండేది, పక్క గదులు కూడా లేవు, స్ట్రైట్ పోర్షన్లో. ఇంకా ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు. మా ఊరు అంటే అంత అభిమానం మా ఫాదర్కి. ఊర్ల నుంచి తీసుకొచ్చి ఆ 10th క్లాస్ అయిన పిల్లలకి పాలిటెక్నిక్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఇక్కడ ట్రైనింగ్ అనమాట, దానికి ఫ్రీగా ఇప్పించడం, వాళ్ళు మా ఇంట్లో ఉండే చదువుకోవడం, తినడం, వెళ్ళడం. మా బ్రదర్స్ అయితే ఏంటయ్యా సత్రంలా చేసేస్తావు ఇల్లంతా, ఇదేమన్నా సత్రం అనుకున్నావా అనేవాళ్ళు. కానీ అప్పుడు కష్టపడి వాళ్ళు ఎంతోమందిని, చాలామందిని పైకి తీసుకొస్తే, మా డాడీ రిటైర్డ్ అయినప్పుడు కొంతమంది ఆఫీసర్స్ పైకి వచ్చి, ఇదిగో ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ఆయనే కారణం అని ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో టెస్టిమోనీలు చెప్పారు మా ఫాదర్ విషయంలో. కూర్చోండి మర్చిపోయాను. ఎన్నో టెస్టిమోనీలు చెప్పారు. వాళ్ళు చేసిన మేలులు కూడా ఈరోజు పిల్లలైన మేము మా నెత్తి మీదకి వచ్చినాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవుడు మమ్మల్ని కూడా బ్లెస్ చేశారు. దేనికి లోటు లేకోకుండా దేవుడు ఆశీర్వదించారు.
ఒకటే నేను చెప్తున్నాను, పేరెంట్స్ ఇప్పుడు ఏదైతే చెప్పారో ఆశీర్వాదము మీకు వస్తుంది అని అంటే దేనివల్ల వస్తుంది? నీ తల్లిని నీ తండ్రిని ఎప్పుడైతే నువ్వు కనిపెట్టుకొని ఉంటావో, ఇంక వేరే ఎవరి గురించి నేను చెప్పాలని నాకు లేదు. కానీ నీ భర్త విషయంలో మీరు ఎలాగో కేర్ చేసుకుంటారు, పేరెంట్స్ విషయంలో కోడళ్ళు అయిన వాళ్ళకి ముందు ముఖ్యంగా, అండ్ దెన్ కూతుర్లు అయిన వాళ్ళు, కూతుర్లు కూడా వదిలేయాలన్న ఏంటి, వదిలేయాల్సిన అవసరం ఏంటి? పెళ్ళైన తర్వాత వదలాల్సిన అవసరం ఏమీ లేదు. అన్ని సమాన హక్కులు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొడుకులకి ఒకటే హక్కు, కూతురికి ఒకటే హక్కు ఆస్తిలో. మరి తీసుకుంటున్నప్పుడు సమాన బాధ్యతలు కూడా తీసుకోవాలి. పేరెంట్స్ని అట్లా గాలికి వదిలేయటం అలా చేయొద్దు. అది ఆశీర్వాదం కాదు. దేవుని కన్ను దృష్టి మన మీద ఉందా లేదా? తప్పకుండా ఆయన కన్ను దృష్టి మన మీద ఉంది. ప్రతిదీ ఆయన మనల్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. చూస్తున్నారో లేదా? మరి ఆశీర్వాదం మనకి రావాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు అస్సలు పెడచవని పెట్టద్దు. వాళ్ళు చెప్పే మాటలని మీరు వినాలి తప్పకుండా. అండ్ దెన్ మీ మనవరాళ్ళు ఎవరున్నా కూడా దేవుడు వాళ్ళకు కూడా నీ తల్లిదండ్రులని హానర్ చేయడం నేర్పించమనే చెప్తున్నారు వాక్యంలో. రాత్రి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని చూశాను, కానీ అమ్మగారు మొత్తం చెప్పేశారు, చెప్పడానికి కూడా ఏం లేదు. సో ఆ విధంగా మా ఫ్యామిలీ మొత్తం ఈరోజు ఇక్కడ అమ్మ బర్త్డే సందర్భంగా మీకు నేను కొంచెం ఫుడ్ ఆఫర్ చేయడం కానీ ఏదైనా జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ ఈ మధ్యలో ఫాదర్స్ డే కూడా కలిసి వచ్చింది కాబట్టి అమ్మకి చెప్పాను, ఇద్దరిని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటానమ్మా, ప్రే చేయండి అని చెప్పాను నేను. అలాగే సిస్టర్స్ని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేశాను, వాళ్ళు కూడా వస్తున్నారు. ఒక సిస్టర్ వచ్చారు, ఇంకో సిస్టర్ వస్తున్నారు, ఆన్ ది వే ఉన్నారు. సో ఆ విధంగా మేమందరం దీవింపబడ్డాం. మా కుటుంబం కోసం ఈరోజు మీరు అందరు కూడా ఇంకా దేవుళ్ళలోనే ఉండాలి. వేరే ఏది ఉన్నా కూడా, కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఏదైనా కూడా ముందు కావాల్సింది దేవుడే. ఆ రక్షణ మనం కాపాడుకోవాలి. ఆ రక్షణ మా కుటుంబంలో నిలకడగా స్థిరంగా ఉండాలి, మా బిడ్డల్లో ఉండాలి, మేము దేవునిలో ఉండాలని మీరందరూ ప్రార్థించాలని, మా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనసారా వేడుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.